హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ పిల్లలతో కలిసి కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రామ్మూర్తి బాగితో, అమ్మ బాగి నువ్వు కూడా బాబుగారి పక్కన కూర్చోమ్మా అని చెప్పి అంటూ ఉంటే, బాగి సరే నాన్న అని చెప్పి భయంగా అమర్ పక్కన కూర్చొని భోజనం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే, ఇక అప్పుడు రామ్మూర్తి, అమ్మ పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి మీరిద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఒకే ప్లేట్లో తినడం ఆచారమమ్మ. భార్యాభర్తలు ఇద్దరూ కూడా మొదటిసారి కలిసి భోజనం చేసేటప్పుడు ఒకే ప్లేట్లో భోజనం చేస్తే మంచిది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అప్పుడు అమర్ బాగి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. దాంతో బాగి, వద్దులే నాన్న, ఎందుకు ఇప్పుడు ఇటువంటి ఆచారాలన్నీ పాటించడం? ఎవరి ప్లేట్లో వాళ్ళు తింటే సరిపోతుంది కదా, ఎందుకు ఆయన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం? తప్పనిసరిగా పాటించాల్సిన ఆచారాలు ఏమైనా ఉంటే చెప్పండి నాన్న అని చెప్పి చేస్తామని చెప్పి బాగి అలా భయపడుతూనే అమర్ పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. అమర్ కోపంగా చూస్తూ ఉంటే బాగి అమర్ ప్లేట్లో వడియాలు వేస్తూ, ఆ సాంబార్లోకి ఈ వడియాలు తినండి, చాలా బాగుంటాయి అని చెప్పి అలా భయపడుతూ అమర్ పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నేను రాకుండానే అందరూ కూడా భోజనం చేసేస్తున్నారు అని చెప్పి నా గురించి ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు మంగళ మెల్లిగా మనోహరి చెవిలో, ఇదిగో మేడం, ఇప్పుడు ఈ ముసలోడు ఏదో ఒక విధంగా ఆయన్ని పిల్లల్ని ఒప్పించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడేమో బాగిని ఆయన పక్కన కూర్చొని భోజనం చేసేలాగా చేశాడు. నువ్వు ఇలా చూసుకుంటూ పోతే వాళ్ళిద్దరినీ ఇక్కడుండగానే ఈ ముసలుడు కలిపేస్తాడని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, ఈరోజు రాత్రికే అమర్ ఆ మిస్సమ్మను వదిలేసి నా చుట్టూ తిరిగేలాగా చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రామ్మూర్తి మనోహరిని పిలుస్తూ, అమ్మ మనోహరి, ఏంటమ్మా అక్కడే ఉండిపోయావు, రా భోజనం చేద్దు కానీ నీకు కూడా వడ్డిస్తాను అని చెప్పి అలా మనోహరికి కూడా వడ్డిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా ఆరు మాయాదర్పణంలో చూస్తూ పిల్లలు, ఆయన, బాగి వీళ్ళంతా అలా కలిసి భోజనం చేస్తూ ఉంటే నా కుటుంబాన్ని చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో. నేను లేని లోటు ఖచ్చితంగా బాగి తీరుస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు పిల్లలు బాగిని అపార్థం చేసుకున్న బాగి మంచితనాన్ని తెలుసుకొని ఖచ్చితంగా పిల్లలు తనకి దగ్గర అవుతారని చెప్పి ఆరు సంతోషపడిపోతూ ఉంటుంది. కాసేపటి తర్వాత గుప్తా గారు, నాది మరొక చిన్న అనుమానం. ఈ మాయాదర్పణంలో గతంలో జరిగినవి కూడా చూడొచ్చు కదా, అంటే నా యాక్సిడెంట్కి కారణమైన వాళ్ళెవరో నాకు తెలుసుకోవాలని ఉంది. నా మరణానికి కారణం ఎవరో నేను చూడాలి అని చెప్పి ఒక్కసారి చూపించండి గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గుప్తా, వద్దు బాలిక అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదు గుప్తా గారు, దయచేసి నా చావుకి కారణం ఏంటో నన్ను తెలుసుకొనివ్వండి, ఎవరి వల్ల నేను చనిపోయానో నాకు తెలియాలి అని చెప్పి అంటూ ఉంటే, సరే చూడు బాలిక అని చెప్పి గుప్తా యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో మొత్తం కూడా చూపిస్తూ ఉంటే, తన చావుకి మనోహరి కారణం అని తెలుసుకుని ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మనోహరిని నా తోబుట్టు కంటే ఎక్కువగా చూసుకున్నాను, అటువంటిది నా చావుకి కారణం తనే అవుతుందని అస్సలు ఊహించలేకపోయాను గుప్తా గారు, దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను భూలోకానికి వెళ్ళాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అప్పుడు గుప్తా, లేదు బాలిక, ఒక్కసారి ఆత్మ ఇక్కడికి వచ్చిందంటే తిరిగి భూలోకానికి వెళ్ళడం అసాధ్యం అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అప్పుడు ఆరు, గుప్తా గారు, నా చావుకి మనోహరి కారణమని తెలిసి కూడా నేను తన నుండి నా కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నాను. మా ఆయన నా మీదున్న అభిమానంతో ఆ మనోహరిని గుడ్డిగా నమ్మి ఇంకా ఇంట్లోనే ఉండనిస్తున్నాడు. ఆయన మనోహరిని ఇంట్లో ఉండనివ్వడం వల్ల ఆయన పక్కనే ఉంటూ ఇంకెన్ని కుట్రలు చేస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. నా తర్వాత మళ్ళీ
నా కుటుంబంలో ఇంకెవరిని ఆ మనోహరి బలి తీసుకుంటుందోనని నాకు భయంగా ఉంది. తను నా స్థానంలోకి రావాలని చెప్పి నన్ను యాక్సిడెంట్ చేపించి చంపించింది. ఇప్పుడు నా స్థానంలో బాగి ఉంది. ఒకవేళ బాగిని కూడా ఏదైనా చేస్తే నా పిల్లలు మళ్ళీ తల్లి లేని వాళ్ళు అవుతారు గుప్తా గారు. నేను ఇంత కష్టపడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి గుప్తా గారు. ఆ మనోహరి బారి నుండి నా కుటుంబాన్ని కాపాడుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆరు అలా బతిమలాడుతూ ఉంటే అప్పుడు గుప్తా, లేదు బాలిక, నువ్వు ఏం అడగాలన్నా మా యమధర్మరాజుల వారిని అడగాలి. ఎందుకంటే ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆయనే తీసుకోవాలి. ఆయన మాటే శాసనం అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇక అప్పుడు ఆరు, సరే గుప్తా గారు, నేను ఈ విషయం గురించి రాజుగారితోనే తేల్చుకుంటాను. ఆయనను ఎలాగైనా సరే ఒప్పించి బతిమలాడి మళ్ళీ భూలోకానికి వెళ్తాను. మనోహరి బారి నుండి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరోవైపు రామ్మూర్తి ఇంట్లో పిల్లలందరూ కూడా భోజనం చేసిన తర్వాత రామ్మూర్తితో, తాతయ్య, ఈరోజు మేమంతా కూడా నీ దగ్గరే పడుకుంటాం అని చెప్పి అంటూ ఉంటే, అలాగే పిల్లలు, మన కోసం నేను బయట మంచం కూడా ఏర్పాటు చేశాను. బయట వెన్నెలు చూసుకుంటూ మీకు నేను బోలెడన్ని కథలు చెబుతాను, విందురు కానీ అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, నిజంగా మాకు కథలు చెబుతావా తాతయ్య? మా అమ్మ కూడా ఇంతే, పడుకునే ముందు ప్రతిరోజు మాకు ఏదో ఒక కథ చెప్పేది. ఈరోజు నువ్వు చెప్పే కథలు వినబోతున్నాం అన్నమాట. పద తాతయ్య, త్వరగా మాకు కథలు చెబుదురు కానీ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, సరే పిల్లలు, నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి రామ్మూర్తి మంగళతో, ఇదిగో మంగళ, గ్లాస్లో పాలు తీసుకొని బాగీకి ఇవ్వు, బాబుగారికి ఇస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. రామ్మూర్తి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనోహరి మంగళ దగ్గరకు వచ్చి, చూడు మంగళ, నేనిచ్చే మందుని నువ్వు పాలల్లో కలిపి అమర్ తాగేలాగా చెయ్యి. అమర్ కనుక ఈ మందు కలిపిన పాలను తాగితే ఖచ్చితంగా నేను చెప్పిన మాట విని నా చుట్టూ తిరుగుతాడు. త్వరగా ఈ మందు కలపని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అలాగే అని చెప్పి మనోహరి ఇచ్చిన మందుని మంగళ పాలల్లో కలుపుతుంది. తర్వాత పాలను టేబుల్ మీద పెడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్, ఇక్కడ పాలెవరు పెట్టుంటారు, చుట్టూ ఎవరూ లేరే అనుకొని, సరే నేనే ఈ పాలు తాగుతాను అంటూ రాథోడ్ ఆ పాలను తాగబోతూ ఉంటే, రాథోడ్ గారు ఏం చేస్తున్నారు, ఈ పాలు ఆయన కోసం మా పిన్ని ఇక్కడ పెట్టింది అని చెప్పి బాగి ఆ పాల గ్లాస్ తీసుకొని అమర్ దగ్గరికి వెళ్తుంది. అమర్ కోపంగా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, పాలు తీసుకొచ్చాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అమర్ ఆ గ్లాస్ తీసుకుని విసిరైపోతూ ఉంటే అప్పుడు బాగి కంగారు పడిపోతూ, లేదు, మీరు ఆ పాలను పారబోయడానికి వీల్లేదు, త్వరగా తాగి గ్లాస్ ఇస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ గటగట ఆ గ్లాస్లో ఉన్న పాలని కూడా తాగి గ్లాస్ని బాగి చేతిలో పెడతాడు. బాగి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు ఆ మందు కలిపిన పాలను తాగడం వల్ల అమర్కి మైకం కమ్మినట్టుగా అనిపిస్తుంది. బాగి చెయ్యి పట్టుకొని లాగడంతో బాగి కంగారు పడిపోతుంది. తర్వాత అమర్ మెల్లిగా వెళ్ళి బెడ్రూమ్ డోర్స్ క్లోజ్ చేస్తాడు. డోర్ గడిపెట్టి అలా బాగి దగ్గరికి అమర్ వస్తూ ఉంటే, ఏంటి, ఏమైంది, నాకు ఎందుకు ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి బాగి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత అమర్ బాగి దగ్గరికి వచ్చి తనని ముద్దు పెట్టుకోబోతూ ఉంటే, వద్దు వద్దు అని చెప్పి బాగి అలా అరుస్తూ ఉంటుంది. ఇక అయినప్పటికీ ఆ మందు కలిపిన పాల వల్ల అమర్ బాగితో తప్పు చేయడంతో ఇక వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఉదయాన్నే నిద్ర లేచేసరికి అమర్ పక్కన బాగి ఉండడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. నిన్న రాత్రి నువ్వే పాలల్లో ఏదో కలిపిచ్చావు, అందుకే ఈ తప్పు జరిగిపోయింది అని చెప్పి అమర్ బాగిని అపార్థం చేసుకుంటూ ఉంటాడు.
మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.